అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఈ టైంలో నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? అదేందవని, నీకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. అసలేం జరిగిందో నీకు గుర్తులేదా? ఏం జరిగింది? అవని ఏంది ఇట్లా మాట్లాడుతుంది? ఇంతసేపు రచ్చరచ్చ చేసింది, ఇప్పుడేం తెలియనట్టు గుర్తులేనట్టు ప్రవర్తిస్తుంది. ఇంతకీ ఈడ నాతో మాట్లాడేది అవనేనా లేక దయ్యమా? అరే అసలేంద్రే ఇదంతా? నువ్వేమో రూమ్లో నుంచి గట్టి గట్టిగా అడుస్తున్నావు. నేను ఏమైందో అని భయపడొచ్చేసరికి బాత్రూంలో దాపెట్టుకున్నావు. ఏమైంది అని అడిగితే అవనికి దయ్యం పట్టింది అన్నావు. మళ్ళీ అవనీని అడిగితే తనకేమీ తెలియనట్టే ప్రవర్తిస్తుంది. అసలు ఈడ ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. నీకే కాదు, నాకు కూడా అర్థమైతలేదు. ఏమండి అసలు ఏమైంది? మీరు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? నాకేంది దయ్యం పట్టడం ఏంది? చూడండి, నేను బానే ఉన్నా, నాకేమైలేదు. మీకే ఏమైందో? వద్దు, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను ఆయన దగ్గరికి పోతుంటే కూడా భయపడుతున్నాడు. పాపం, మా వల్ల ఈయనకి చుక్కలు గనమన్నాయి. బాగా అయింది. మరి నన్ను భయపెట్టినప్పుడు లేదా? నేను ఎంత భయపడి ఉంటా. ఎట్టకేలకు రివెంజ్ కంప్లీట్ చేసిన. ఆయన నన్ను 100% భయపెడితే నేను తిరిగి 200% భయపెట్టిన. నేను సాటిస్ఫై అయినా. మా దెబ్బకి బాగా తడుచుకున్నట్టున్నాడు. ఇప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవరి జోలికి పోడు. అరే ఏమైందిరా నీకి? అవని దగ్గరకు వస్తే కూడా భయపడుతున్నావు. ఇంతకీ దయ్యం పట్టింది అవనీకే నీకే? అమ్మా, నేను చెప్పేది నిజం. ఫస్ట్ కిటికీలోంచి అన్ని పిచ్చి పిచ్చి సౌండ్లు వచ్చినాయి. అవని అడిగితే నాకేం వినిపిస్తలేదు అని చెప్పింది. మళ్ళీ కొద్దిసేపటికి కిటికీ దగ్గర నుంచి దయ్యాలు నాకు వార్నింగ్ ఇచ్చినాయి. నన్ను చంపేస్తా తినేస్తా అన్నాయి. నేను అవని పారిపోవడానికి ట్రై చేసినాము, కానీ డోర్ ఓపెన్ కాలే. నాకి అవనికి ఏం చేయాలో అర్థం కాలే. కిటికీలోంచి పారిపోదాం అనుకునే లోపు అవనికి దయ్యం పట్టింది. అవని గొంతు పూర్తిగా మారిపోయింది. నన్ను చంపేస్తా అని నా పీక నొక్కడానికి వచ్చింది. నాకి ఏం చేయాలో అస్సలు అర్థం కాలే. అందుకు గట్టి గట్టిగా అరుచుకుంటా బాత్రూంలో పోయి దాపెట్టుకున్నా. ఇది అమ్మ జరిగింది. నువ్వు రూమ్లోకి వచ్చేసరికి అవనీకి ఏమైందో ఏమో, అసలేమి గుర్తులేనట్టు, అసలేమి జరగనట్టు మంచం మీద నిద్రపోతుంది. ఏమండి, మీకేమన్నా కలొచ్చిందా? లేకపోతే నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? కొంపదీసి మళ్ళీ దయ్యాల సినిమా ఏమన్నా చూసినావా? అందుకే భయపడుతున్నావా? అదేం లేదమ్మా, నేను చెప్పేది నిజం. అసలు నన్నెందుకు మీరు నమ్ముతలేరు? నిన్న నేను కావాలని అవనిని ఏడిపీయడానికి సరదాగా దయ్యంలాగా యాక్ట్ చేసిన. నిన్న అవని మస్తు భయపడింది. నేను దయ్యాలపైన కామెడీ చేసినందుకు ఆ దయ్యాలు నా మీద పగబట్టినాయి. అందుకు అవనిలోకి దూరి నన్ను చంపాలనికేనాయి. నేను చెప్పేది నిజం, ప్లీజ్ నన్ను నమ్మండి. నేను ఈ రూమ్లో ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మా, నాకి భయమేస్తుంది. నన్ను ఈ నుంచి తొలుకొని పో. నేను నీ దగ్గర నిద్రపోతా. అవని, వీడికిప్పుడు నిజం చెప్పడం మంచిది. మనం ఇచ్చిన డోసు బాగా ఎక్కువయింది. వీనికి బాగా బుద్ధొచ్చింది. ఇంకా మనం నిజం చెప్పకపోతే వీనికి భయంతో జ్వరం వచ్చేటట్టుంది. అవునత్తయ్య, చెల్లుకు చెల్లు అయిపోయింది. ఇంకెప్పుడు ఎవరి జోలికి పోడు. మీరు ఏడికి పోవాల్సిన అవసరం లేదు. ఈయన్నే నిద్రపోండి. అమ్మో, నా వల్ల కాదు. మళ్ళీ నీకు దయ్యం పడితే? దయ్యం లేదు, ఏం లేదు. ఇదంతా ఒక నాటకం. ఏంది నాటకమా? అవునరా, నిన్న నువ్వు చేసిన యాక్టింగ్కి అవని నిజంగంటే దయ్యాలున్నాయని మస్తు భయపడింది. నాకి మొత్తం చెప్పింది. నీ గురించి నాకి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా. నువ్వు కావాలనే భయపెట్టినావని అవనికి చెప్పిన. అవనికి మస్తు కోపం వచ్చింది. ఎట్లయినా సరే నీకు బుద్ధి చెప్పాలనికేయింది. అందుకు ఇదంతా ప్లాన్ వేసింది. ఇంతసేపు జరిగింది మొత్తం నాటకం. నేను అవని కలిసి నిన్ను సక్సెస్ఫుల్గా భయపెట్టినాము. అమ్మ దొంగల్లారా, నా మీద ఇంత పెద్ద రివెంజ్ ప్లాన్ చేస్తారా? ఇంకొంచెం ఉంటే భయంతో ఏమైపోయేవాన్నో. చా, ఇదంతా ప్లాన్ అని తెలియక నిజంగంటే దయ్యం అనుకొని వణికి చచ్చినా. అసలేందమ్మా నువ్వు చేసింది? అవనికంటే బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఏమైంది? కన్న కొడుకుని ఇంతగా భయపెడతావా? మరి నువ్వు చేసిందేంది? కట్టుకున్న భార్యని అంతగా భయపెడతావా? మగపిల్లగానివి నువ్వెంత భయపడితే మరి ఆడపిల్ల అవని ఎంత భయపడింటది? మీకో న్యాయం, నాకో న్యాయం. నాకే దయ్యాలంటే భయం అని నీకు ముందే చెప్పిన తర్వాత కూడా నువ్వు నన్ను ఎంతగా భయపెట్టినావు. అత్తయ్య నిజం చెప్పినాక నాకు మీ మీద మస్తు కోపం వచ్చింది. ఎట్లయినా సరే మీ మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నా, మీకు బుద్ధి చెప్పాలనుకున్నా. అందుకు అత్తయ్య నేను కలిసి ప్లాన్ వేసినాము. సారీ అవని, తప్పు నాదే. నన్ను క్షమించు. ఇంకెప్పుడు అట చెయ్యను. ఇప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవరిని భయపెట్టవు కదా.
అమ్మో మళ్ళీనా, ఈ దెబ్బతో నాకు బాగా బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఎవరి జోలికి పోను. మీరు నన్ను కూడా క్షమించండి. మిమ్మల్ని బాగా భయపెట్టినాను. అమ్మో అవని, నిన్ని బాగా తక్కువ అంచనా వేసిన. నువ్వు మామూలు దానివి కాదు. నిజంగంటే దయ్యం పట్టినట్టే ఎంత బాగా యాక్ట్ చేసినావు. మీరు మాత్రం తక్కువనే అయింది. అత్తయ్య, ఇప్పటికే లేట్ అయింది. మీరు పోయి నిద్రపోండి ఇంకా. సరేనమ్మా. ఈ రోజు మాత్రం నేను జీవితంలో మర్చిపోను. వన్స్ అగైన్ సారీ అండి. ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంకా రండి నిద్రపోదాం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈ అత్త కోడళ్ళు నాకు చుక్కలు చూపించినారు. అమ్మో, ఇంకెప్పుడు బుద్ధుంటే వీళ్ళ జోలికి మాత్రం పోకూడదు. ఈ పల్లవి ఇంకా లేచలేదు. లేక లేక ఇంటి కోడలు ఇంటికొచ్చింది. కొంచెం పొద్దున్నే లేస్తే ఏమైతుంది? వీళ్ళు లేకుంటే నాకు తప్పదు. ఇంటి పని వంట పని మొత్తం చేసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు పల్లవి వచ్చింది కదా, కొంచెం తొందరగా లేచి ఇంటి పని వంట పని చేస్తే ఏమైతుంది? ఉరుకులాడి చేయడానికి నా చేత కాదు. ఇప్పుడు ఇంతమంది కొండి పెట్టొద్దా? పల్లవికి ఆ మాత్రం బాధ్యత ఉండదా? కనీసం నా కొడుకన్నా చెప్పొచ్చు కదా. అవును, మా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, నువ్వు తొందరగా లేయి అంటే ఏమైతుంది? అయినా ఫస్ట్ నా మగుణ్ణి అనాలి. నేను పెళ్లికి ముందే చెప్పిన, ఆ పల్లవి వద్దు, వేరే అమ్మాయిని చూడు అని. ఆ పల్లవి చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నా. దానికి కోపం ఎక్కువ. వాళ్ళమ్మని నాన్నని లెక్క లేకుండా మాట్లాడేది. ఇంట్లో ఇట్లున్నప్పుల్లో ఇట్లేసేది కాదు. ఒక్కగానొక్క కూతురని బాగా గారాబం చేసినారు. అట్లాంటిది నా కొడుకుకు సరిపోతుందే? నా కొడుకు ముందరనే మెతక. నా మొగుడు చెప్తే వింటే కదా. నా మేనకోడలని దానికి పెళ్లి ఇష్టం లేకపోయినా వాళ్ళ చెల్లెలు బలవంతాన నా కొడుకుకిచ్చి కట్టబెట్టినారు. నా కొడుకు కూడా పల్లవిని ఇష్టపడి చేసుకున్నాడు. నేను మార్చుకుంటా అన్నాడు. ఇప్పుడు మారింది అంటున్నాడు. వాడు పైకి అట్లా చెప్తున్నాడు గాని ఆ పల్లవి మారిందంటే నాకు మాత్రం నమ్మకం వస్తలేదు. ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటది కదా, ఎంత మాత్రం మార్పు వచ్చిందో అర్థమవుతుందిలే. నాలో నేను గొనుక్కుంటే లాభం లేదు. పోయి పల్లవిని లేపాలి. పల్లవిలో పూర్తిగా మార్పు వచ్చిందని అమ్మకు చెప్పిన. ఈ పల్లవి చూస్తే ఇంత టైం అయినా నిద్రలేసలేదు. మరి అమ్మకి డౌట్ రాదా, ఇది ఇంకా అమెరికానికే అయిందేమో? ఆడ 10 గంటలకు లేచినా నేను పట్టించుకునేవాడిని కాదు. మొత్తం పని నేనే చూసుకునేవాడిని. ఈ రోజు కూడా ఎప్పట్లాగే 10 గంటలకు లేస్తే అమ్మో ఇంకేమన్నుందే, మా అమ్మ కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఉరికొస్తుంది. ఖచ్చితంగా పల్లవిని తిడుతుంది. పల్లవి, పల్లవి. అబ్బబ్బా, ఏంది నీ గోల? నన్ను ప్రశాంతంగా నిద్రపోనియవా? ఇంత పొద్దున్నే నీ నసేంది? ఇంకా నిద్రపోయింది చాలు, తొందరగా లెయ్యి. ఇది అమెరికా కాదు, ఈడ మా అమ్ముంది. నువ్వు ఇంకా నిద్ర లేకపోతే మా అమ్మకి డౌట్ వస్తుంది. ముందరనే నువ్వు పూర్తిగా మారిపోయినావని చెప్పిన. నీకు కొవ్వెక్కువైంది, అందుకే చెప్పినావు. నువ్వు చెప్పిన ప్రతి అబద్ధానికి నేనెందుకు ఇబ్బంది పడాలి? నన్ను విసిగించకుండా పో ఫస్ట్. ఈ పల్లవి ఎంత చెప్పినా వింటలేదు. ఇంకా నేను మాత్రం ఏం చేస్తా? ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. అభి, వచ్చి డోర్ దియ్యి. నేను ముందే అనుకున్నా మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది అని. అనుకున్న ప్రకారమే వచ్చింది. పల్లవి ఇంకా నిద్రలేసలేదని పల్లవిని ఏమన్నా అంటదేమో. అత్తయ్య పిలుస్తుంది, డోర్ దియ్యి అంటుంది. ఈ అభి చెప్పినట్టు అత్తయ్య నన్ను ఏమన్నా అనుకేందేమో. ఇంకా నిద్రపోతే బాగుండదు. అరే, చెప్పేది మీకే. పల్లవి లేయి తొందరగా. అసలు మీకు వినబడుతుందా లానా? వస్తున్నమ్మా. అసలేంది మీరు? మీకు కొంచెం కూడా టైం కనబడతలేదా? ఇంత పొద్దు పోయే వరకు వండుకుంటారా? ఏమ్మా పల్లవి, నా కొడుకన్నా లేచి స్నానం చేసి రెడీ అయినాడు. నువ్వేంది ఆడపిల్లవయ్యింది, అందులో ఈ ఇంటి కోడలు వయ్యింది. ఇంత పొద్దు పోయినా ఇంకా మంచం మీద నుంచి కూడా దిగలేవు. ఈ రోజైనా రోజుంతేనా? అబ్బే అదేం లేదమ్మా, పల్లవి రోజు తొందరగానే లేస్తుంది. మరి ఈ రోజేమైంది? అయినా నేను పల్లవిని అడుగుతున్నా, మధ్యలో నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు? ఏ, నీ పెళ్ళానికి నోరు లేదా? నీ పెళ్ళాం చెప్పలేదా? చెప్పు పల్లవి, ఇంత పొద్దుపోయే వరకు పండుకున్నావు. నువ్వు ఇంటి కోడలివి, అది మర్చిపోయినావా? నా కర్మగాలి నీ ఇంటి కోడలైనా, లేకపోతే నీతో ఇన్ని మాటలు ఎవరు పడతారు? అడిగేది నిన్ను కాదా? ఇంకా నిద్రమబ్బు దిగినట్టు లేదు. అసలేందత్తయ్య మీరు? పొద్దున్నే ఏంది గోలా? నేను నిన్ననే అమెరికా నుంచి వచ్చిన. ఆడ ఉన్న టైంకి ఈడ ఉన్న టైంకి చాలా తేడా ఉంటది. అమెరికాలో ఇది నిద్రపోయే టైము, అలవాట్లో పొరపాటు. కొద్దిసేపు ఎక్కువ నిద్రపోయినా దానికి ఏదో నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు.
ఈ పల్లవికి ఎంత ధైర్యం, అత్తగారని కొంచెం కూడా లేకుండా నాతో కోపంగా మాట్లాడుతుంది. సరే, పల్లవిది పొరపాటు అయి ఉండొచ్చు, అలవాట్లో పొరపాటు అంటుంది కదా, నేను కూడా అర్థం చేసుకుంటా. కానీ ఇది చెప్పేదేమో చిన్నగా చెప్పొచ్చు కదా, అంత కసిరిచ్చి మాట్లాడడం ఎందుకు? ఈ పల్లవి అంత ఈజీగా మాటపడే మనిషి కాదు. అమ్మ నోరు కంట్రోల్ చేసుకునే మనిషి కాదు. వీళ్ళిద్దరికి బాగా సరిపోయింది. ఎవ్వరికి ఏం చెప్పలేము. ఏంద్రా ఇది? పల్లవి చెప్పింది నిజమే అమ్మా. అమెరికాలో రోజు ఇది నిద్రపోయే టైము. అలవాట్లో పొరపాటు అంటుంది కదా, నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. మా అమ్మతో అట్లనేనా మాట్లాడేది అని ఈ పల్లవిని తిట్టాల్సింది పోయి నాకే నచ్చజెప్పనికి చూస్తున్నాడు. సరేలే, మీరు చెప్తున్నారు కదా, ఈ రోజు ఏమో పొరపాటు అయింది. రేపు ఎన్ని గంటలకు లేస్తుందో నేను కూడా చూస్తా కదా. తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పు, ఇంట్లో పనుంది. సరే అమ్మా. నువ్వు చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. మొత్తం నీ వల్లే. అత్తయ్యకి అన్ని లేనిపోయిన అబద్ధాలు చెప్పినావు, అందుకే నాకు ఈ తిప్పలు. అదిగాక అత్తయ్య ఇంట్లో పనుంది అని చెప్తుంది, మళ్ళీ నాకు వంట చేయమని చెప్తే. ఇదోటుంది కదా. ఒక్కసారంటే మేనేజ్ చేస్తాం, ప్రతిరోజు మేనేజ్ చేయడం కష్టం. అవును పల్లవి, నువ్వు తప్పించుకోవడానికి నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచిస్తలే. నువ్వు తొందరగా పోయి రెడీ అవ్వు. ఆ, నేను ఇండియాకి వచ్చిందే కిరణ్ కోసం. నేను అనుకున్న పని ఒకటి, ఇడ జరిగేదొకటి. ఛ! ఇంకా నిద్ర లేచలేడు. రాత్రి జరిగిన దానికి అసలు సరిగ్గా నిద్ర వచ్చిందో లేదో. ఏవండి, ఏవండి, బాగా మొద్దు నిద్రలో ఉన్నట్టున్నాడు. ఏవండి, ఏవండి. అమ్మో దయ్యం, వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను వదిలేయి. ఇంకెప్పుడు నీ పైన కామెడీ చెయ్యను. అమ్మా, నానా, నన్ను కాపాడండి. ఈయనేంది నిద్రలో ఇట్లా కలవరిస్తున్నాడు? ఏమన్నా పీడకలు వచ్చిందేమో. ఏవండి, అమ్మో దయ్యం, వద్దు, నన్నేం చేయొద్దు, నీకు దయ్యం పట్టింది. ఏవండి, మీకు అసలు ఏమైంది? నీకు రాత్రి చెప్పినా కదా మేము ఆడింది మొత్తం నాటకమని. అవును, రాత్రి చెప్పినారు. ఇప్పుడు ఏమైంది మరి? మీరు బాగా కలవరిస్తున్నారు. దయ్యాన్ని ఏం చేయొద్దు అంటున్నారు. నన్ను చూసి నీకు దయ్యం పట్టింది అంటున్నారు. మరి నన్ను కొంచెం భయపెట్టినారా? మీ దెబ్బకి కలవరియక ఇంకేం చేయాలి? నాకి రాత్రి మొత్తం కల్లోకి దయ్యాలు వచ్చినాయి, అందుకు భయంలో కలవరిచ్చినానేమో. మీరు బానే ఉన్నారు కదా? బానే ఉన్నా. నిజంగంటే నీకు దయ్యం పట్టినట్టు కలొచ్చింది నాకి. అందుకు నిన్ను చూడగానే అనుకోకుండా దయ్యం దయ్యం అన్నా. నువ్వు ఏమనుకోవద్దు. నన్ను క్షమించండి. నేను కూడా ఏదో సరదాగా నిన్ను ఏడిపించడానికి అట్లా చేసిన, కానీ మీరు అంత భయపడతారని అనుకోలే. ఏంది? నాకి భయమా? రాత్రి నువ్వు మా అమ్మ పకడ్బందీగా ప్లాన్ చేసినారు కాబట్టి అంత భయపడాల్సి వచ్చింది. లేకపోతే నేను అంత ఈజీగా భయపడను. నాకు మస్తు ధైర్యం ఉంది. మీకు ఎంత ధైర్యం ఉందో నాకు రాత్రి అర్థమైందిలేండి. సరే అండి, మీరు రెడీ అయ్యి రండి, నేను టిఫిన్ రెడీ చేస్తా. సరే అవని. ఈరోజు ఎట్లయినా సరే పల్లవిని మీట్ అవ్వడానికి పోవాలి. నా కల్లారా పల్లవిని చూడాలి. ఆ రాకేష్ గాడు ఎట్లా రాను అని చెప్పినాడు. కనీసం రఘు అన్న వస్తే బాగుంటది. ఒకసారి పోయి వానితో కలిసి మాట్లాడి రావాలి. ఈయనేంది పొద్దు పొద్దున్నే దేని గురించి దాడి చేస్తున్నట్టున్నాడు? అమ్మ టిఫిన్కి పిలిచింది, ఇంకా వస్తలేడు. అసలు ఏమైందో? ఏమండి, ఏమైంది? టిఫిన్ చేయడానికి రమ్మని మా అమ్మ పిలిచింది, ఇంతవరకు అయింది, ఇంకా వస్తలేరు. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు ఎదారు చేస్తున్నట్టున్నారు? ఇంతకేమైందో చెప్పండి. మా ఆఫీస్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు, తొందరగా రమ్మంటున్నారు. అమ్మయ్యా, మీరు కూడా నాకే తొందరగా పోయేదే కావాలి. ఈడ ఉంటే ఊకే మీ అనుమానాలతో నన్ను ఇబ్బంది పెడతారు. అవని పైన నా ఆటలు కూడా సాగనీయరు. మీరు తొందరగా ఆఫీస్కి పోతేనే బాగుంటది. దీనిలో అంత బాధపడడానికి ఏముంది? ఎప్పటికైనా మీరు ఆఫీస్కి పోవాల్సిందే కదా. ఎలాగో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మరి పోవచ్చు కదా. లేదు స్వప్న, నిన్ని ఇడిచిపెట్టి నాకు పోవాలని లేదు. ఈయన్నే ఉండి నిన్ని మన బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. అయితే ఇప్పుడు ఏమంటారు? ఆఫీస్కి పోరా, ఈయన్నే ఉంటారా? నేను అట్లనే అనుకుంటున్నా. కొంపదీసి జాబ్ మానేసి ఈయన్నే ఉంటాడా ఏంది? నా లేని కడుపుకి ఈయన జాబ్ కూడా త్యాగం చేస్తట్టున్నాడు. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు.
మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.